ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం సంతాన లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణం కోసం దశావతారాలైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ క్షేత్రంలో లక్ష్మీ సమేతుడుగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. మరి అంతటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్లో కలదు. కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల యొక్క సులభుడుగా ఈ సంతాన లక్ష్మీనారాయణ స్వామి అత్యంత పేరుగాంచినాడు. ఆదిలాబాద్ జిల్లా పచ్చని చెట్లు, వాగులు, వంకలు, జలపాతాలతో పాటు అత్యంత పురాతనమైన ఆలయాలు కూడా ప్రసిద్ధిగాంచినవి. వాటిలో చూడదగ్గ ఒక దివ్యమైన క్షేత్రమే జైనథ్. అష్ట కరుణాకార మండపంతో, అద్భుతమైన శిలాకల్పత సంపదతో కనువిందు చేసినటువంటి ఈ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర కలదు. మనకు విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకమైన నల్లరాతితో నిర్మించినటువంటి ఈ ఆలయం జైన సాంప్రదాయ పద్ధతిలో ఉండటం వల్లనే ఈ యొక్క ప్రాంతానికి జైనద్ అనే పేరు వచ్చిందని మన స్థానికులు చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు దండకారణ్యంలో భాగమైనటువంటి ఈ ప్రాంతంలో రాక్షసులు నివసించేవారు. వారు తమ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి నిరంతరం నారాయణ స్వామిని ఆరాధించేవారు. ఆ పూజలు స్వామివారికి నిత్యం జరగాలనే సంకల్పంతో వారు ఆలయాన్ని కట్టాలని సంకల్పించుకుంటారు. అలా అనుకునేది తడువుగా రాక్షసులు రాత్రికి రాత్రి ఈ ఆలయాన్ని కట్టారని ఇక్కడ క్షేత్రం యొక్క స్థల పురాణం. ఇక్కడ లభించినటువంటి శిలాశాసనం ప్రకారం 12వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని జగద్దేవుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి చాళుక్య త్రిభువన మల్లుడికి సామంతుడిగా జగద్దేవుడే ఈ ఆలయాన్ని నిర్మించడం తెలుస్తుంది. 6 అడుగుల ఎత్తులో దివ్య రూపంతో గర్భగుడిలో కొలువు తీరినటువంటి స్వామి మూల విరాటుకు దక్షిణ దిశలో లక్ష్మీదేవి, ఆళ్వార్లు ఉంటే మండపం లోపల మాత్రం అనంత పద్మనాభ స్వామి, చెన్నకేశవుడు, గదాధరుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు కూడా కొలువై మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆలయం ముందు భాగాన గరుడ స్తంభం, అంతర్భాగంలో స్తంభాలపైన హనుమంతుడి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలోనే మనం గణపతి, ఆదిశేషుడు, శివలింగం, మహానంది, నవగ్రహాలను కూడా మనం చూడవచ్చు. సంతానం లేని వారు కనుక భక్తితో ఈ స్వామిని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుంది. అంతేకాదు ఈ క్షేత్రంలో లక్ష్మీనారాయణుడు సంతాన నారాయణుడుగా పేరు పొందాడు. ఏటా కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుంచి బహుళ సప్తమి వరకు ఇక్కడ స్వామి వారికి పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో స్వామి ముందు ఉంచినటువంటి పూలదండలను ధరిస్తే తమకు సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తులు విశ్వాసంతో ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. అలాగే మనకు కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి శ్రీవారి ఆలయంలో నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. దసరా తర్వాత వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలపైన పడతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూర్య దేవాలయంగా కూడా పిలుస్తారు. సూర్యకిరణాలు మనకు స్వామివారి పాదాలపైన పడంగానే ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి మనకు 2 కళ్ళు చాలు. ఆ రోజున ప్రత్యేకంగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు సంతాన నారాయణ స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. రైళ్లు, బస్సుల్లో వచ్చే భక్తులు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో దిగితే అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ జైనాథ్ ఆలయాన్ని చేరుకోవడానికి అనేక వాహనాలు మనకు అందుబాటులో కలవు. మనం తెలుసుకున్నారు కదా, జైనాథ్ ఆలయంలో సంతాన నారాయణుడుగా పేరు పొందినటువంటి నారాయణ స్వామి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత.